హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఆర్సీ ఫర్ పల్స్ ఇన్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పల్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు హై పాస్ ఆర్సీ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హై పాస్ ఆర్సీ సర్క్యూట్ తీసుకుంటే మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇలాగ ఉంటుంది. సో కెపాసిటరు, రెసిస్టర్, ఈ విధంగా ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది. ఇది కరెంట్ ఐ ఆఫ్ టీ. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఆఫ్ టీ ఉంది. సో మనం అవుట్పుట్ అక్రాస్ రెసిస్టర్ తీసుకుంటాం. ఇది పల్స్ ఇన్పుట్. సో దిస్ ఈజ్ విఐ ఆఫ్ టీ. సో దీన్ని డిఫైన్ చేసినట్టయితే విఐ ఆఫ్ టీ ఈక్వల్ టు వి ఫర్ డ్యూరింగ్ ది టైం పీరియడ్ 0 to TP. సో దిస్ ఈజ్ ది ఇన్పుట్. సో మనం ఇంతకుముందు లో పాస్లో చూసింటాం. పల్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సమ్ ఆఫ్ పాజిటివ్ స్టెప్ అండ్ నెగిటివ్ స్టెప్ సిగ్నల్. సో దాన్ని పల్స్ని సమ్ ఆఫ్ పాజిటివ్ స్టెప్ అండ్ నెగిటివ్ స్టెప్ ఆఫ్ యాంప్లిట్యూడ్ విగా రిప్రజెంట్ చేయొచ్చు. సో అది ఎలాగో మీరు ఇంతకుముందు వీడియోలో చూడండి. రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ ఫర్ పల్స్ ఇన్పుట్లో చేసింటాము. అదే విధంగానే ఇక్కడ సో సమ్ ఆఫ్ పాజిటివ్ స్టెప్ ఆఫ్ యాంప్లిట్యూడ్ వి అండ్ నెగిటివ్ స్టెప్ ఆఫ్ యాంప్లిట్యూడ్ వి అట్ టైమ్ టీ ఈక్వల్ టు టీపీ దగ్గర నెగిటివ్ స్టెప్ అనేది అప్లై చేస్తాం. ఓకే. సో కాబట్టి రెస్పాన్స్ ఆఫ్ ఈ టీపీ టైం పీరియడ్ మధ్యలో 0 to TP మధ్యలో రెస్పాన్స్ ఈజ్ సేమ్ యాజ్ మనకు స్టెప్ సిగ్నల్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి అవుట్పుట్ అనేది మనకు v ఇంటూ e⁻⁻t/RCగా రావడం జరుగుతుంది. ఇది మీరు ఇంతకుముందు వీడియోలో రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఫర్ స్టెప్ ఇన్పుట్ చూస్తే తెలుస్తుంది. సో t ఈక్వల్ టు TP టైం పీరియడ్ తర్వాత మనకి ఇన్పుట్ అనేది మీరు చూస్తే v అనే వోల్టేజ్ నుంచి 0 వోల్టేజ్కి పడిపోవడం జరుగుతుంది. సో సడన్లీ ఫాల్స్ పై v వోల్టేజ్, అంటే తగ్గింది ఎంత మనకు వోల్టేజ్ v. సో కాబట్టి మనకు అవుట్పుట్ కూడా సేమ్ అమౌంట్లో తగ్గడం జరుగుతుంది. సో t ఈక్వల్ టు TP ప్లస్ v నాట్ ఆఫ్ t ఈక్వల్ టు సో v ఇంటూ e⁻⁻t/RC/v రావడం జరుగుతుంది. సో మనం కనుక ప్లాట్ చేసినట్టయితే అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ సో ఈ విధంగా మనకు 0 to TP మధ్యలో స్టెప్ రెస్పాన్స్ లాగే ఉంటుంది. కాబట్టి మనకు ఎక్స్పోనెన్షియలీ వోల్టేజ్ v నుంచి తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత సో ఇది v ఇంటూ ఈ v నాట్ ఆఫ్ t ఈక్వల్ టు v ఇంటూ e⁻⁻t/RC. ఆ తర్వాత మనకు అవుట్పుట్ అనేది v అనే వోల్టేజ్ తగ్గడం జరుగుతుంది. ఇట్ ఫాల్స్ బై వోల్టేజ్ v. సో ఇక్కడ టైం t ఈక్వల్ టు TP దగ్గర మనకు దీన్నే VP అంటాం. v నాట్ ఆఫ్ t ఈక్వల్ టు v ఇంటూ e⁻⁻t/RC రావడం జరుగుతుంది. సో అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ v అనే వోల్టేజ్ తగ్గడం జరిగి ఇట్ ఫాల్స్ బై వోల్టేజ్ v అండ్ అగైన్ ఇట్ ఇంక్రీజెస్ టు రీచ్ 0 వోల్టేజ్. సో VP మైనస్ v ఇంటూ e⁻⁻t/TP/RC, ఎందుకంటే ఇక్కడ TP యూనిట్స్ షిఫ్ట్ అయింది సిగ్నల్. సో ఇది దీని యొక్క రెస్పాన్స్. సో ఇది మీడియం టైం కాన్స్టెంట్కి RC ఈక్వల్ టు TP. అదే మనము లార్జ్ టైం కాన్స్టెంట్ తీసుకుంటే ఇది ఎక్కువసేపు తీసుకుంటుంది. సో ఈ విధంగా మళ్ళీ ఇట్ ఫాల్స్ బై వోల్టేజ్ v అండ్ స్లోలీ ఇట్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియలీ టు 0. సో ఇది లార్జ్ టైం కాన్స్టెంట్. RC వెరీ మచ్ గ్రేటర్ దాన్ TP. సో ఆ తర్వాత ఇది స్మాల్ టైం కాన్స్టెంట్కి. సో స్మాల్ టైం కాన్స్టెంట్ కాబట్టి త్వరగా అది 0 voltsకు రావడం జరుగుతుంది, డిక్రీజ్ అవ్వడం. సో v అనే వోల్టేజ్ నుంచి ఇట్ డిక్రీజెస్ టు 0 volts వెరీ క్విక్లీ. ఆ తర్వాత అగైన్ ఇట్ ఫాల్స్ బై వోల్టేజ్ v టైమ్స్ అండ్ రీచెస్ 0. సో ఇది వెరీ షార్ట్ టైం కాన్స్టెంట్కి ఈ విధంగా వేవ్ ఫార్మ్స్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది రెస్పాన్స్ ఫర్ స్టెప్ ఇన్పుట్ సిగ్నల్. సో ఇందులో తీసుకుంటే డిస్టార్షన్ అనేది ఉంటుంది. సో జనరల్గా డిస్టార్షన్ అంటే
ది షేప్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షుడ్ బి సేమ్. సో ఎప్పుడైతే సేమ్గా లేదో దెన్ వీ సే ఇట్ ఈస్ యాజ్ డిస్టార్టెడ్ వేవ్ ఫామ్. సో గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ అవుట్పుట్స్ షేప్ సేమ్గా ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ డిస్టార్షన్. సో ఇక్కడ డిస్టార్షన్ ఉంది ఎందుకంటే షేప్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో ఈ డిస్టార్షన్ అనేది తక్కువ, మనకు లార్జ్ టైం కాన్స్టెంట్ ఉండేటప్పుడు తక్కువ డిస్టార్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వేవ్ ఫామ్స్లో చూడొచ్చు. సో మనకు షార్ట్ టైం కాన్స్టెంట్లో స్పైక్స్ లాగా రావడం జరిగింది, ఎక్కువ డిస్టార్షన్ ఉంది. లార్జ్ టైం కాన్స్టెంట్లో నియర్లీ ఇన్పుట్కి అవుట్పుట్కి సేమ్గా ఉంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డిస్టార్షన్స్ ఉంది. సో మొదటిది టిల్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పాజిటివ్ పల్స్. టాప్ ఆఫ్ ది పాజిటివ్ పల్స్ దగ్గర, అంటే ఈ పార్ట్లో మనకు కొద్దిగా ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య తేడా ఉంది, దీన్నే టిల్ట్ అంటాము. ఓకే, ఇంకొకటి అండర్ షూట్ అంటాము. ఇది నెగిటివ్ పల్స్లో చివర్లో అండర్ షూట్ అనేది ఉంటుంది. సో దీన్ని అండర్ షూట్ అంటాం. సో ఇది మనకు లార్జ్ టైం కాన్స్టెంట్లో తక్కువ ఉండడం జరుగుతుంది, షార్ట్ టైం కాన్స్టెంట్లో ఈ డిస్టార్షన్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆర్సీ అనేది వెరీ స్మాల్ టైం కాన్స్టెంట్ తీసుకుంటే మనకు స్పైక్స్ రావడం జరుగుతుంది. ఈ వేవ్ ఫామ్లో చూపించిన విధంగా మనకు పాజిటివ్ నెగిటివ్ స్పైక్స్ సిరీస్గా రావడం జరుగుతుంది. సో ఇవి స్పైక్స్ అంటాము వీటిని. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.